परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। అపరోక్షానుభూతి ద్వైత భ్రాంతిని విడిపించటం, ద్వైతం యొక్క మిథ్యాత్వం గురించి విచారణ చేస్తాం. వ్యాపకత మిథ్యా సర్వమాత్మేతి శాసనాత్ ఇతి జ్ఞాతే పరే తత్వే భేదస్యావసరః కుతః. వ్యాపకత మిథ్యా, ఇది ప్రాణమన్న పదం. మానవుడికి పుట్టినప్పటి నుంచి రెండు లక్షణాలు అనుభవంలో ఉన్నాయి. పుడుతూనే, పుట్టక ముందు నుంచి కూడా. ఏమిటవి? వ్యాపకత లేదా పరిమితత్వము, వ్యాపక ధర్మం. ఈ రెండూ కూడా పుట్టక ముందు నుంచే మానవుడికి అనుభవంలో ఉన్నాయి. పోయేంత వరకు కూడా ఇవే అనుభవంలో ఉన్నాయి. సరే, శరీరం వదిలేసిన తర్వాత కొంతమందికి బ్రహ్మాండైక్యం, శివైక్యం అని రాస్తాం. అంటే అర్థం ఏమిటి? ఏమయ్యాడు అన్నట్టు ఇప్పుడు అందులో ఉన్నవాడు ఆ శరీరంలో ఒకడు ఉన్నాడండి. ఉన్నాడా లేడా? బ్రతికున్నప్పుడు ఉన్నాడుగా. నేను అంటున్నవాడు ఎవడో. ఆ నేనేమయ్యాడట? బ్రహ్మాండం అంతా వ్యాపించాడు అనుకోండి. అప్పుడేం రాశారు? బ్రహ్మాండైక్యం. కాదు, ఆయనే శివోహం అని తెలుసుకుని జీవించిన జీవితం కలిగి ఉన్నాడు అనుకోండి. అప్పుడేం రాశాం? శివైక్యం. ఇలా రాస్తాం. అంటే ఇప్పుడు ఈ జీవుడు ఏమైనట్టు? ఆ ఈశ్వర స్థితిని పొందినట్టు, ఆ బ్రాహ్మీభూత స్థితిని పొంది బ్రహ్మాండ వ్యాప్త స్థితిని పొందినట్టు. ఇది శరీరం వదిలేసిన తర్వాతే అవుతుందంటారా? వదలక ముందు అవదంటారా? ఇది అక్కడ వేసే ప్రశ్న. ద్వైతం ఏం చెప్పిందంటే శరీరం ఉండగా అవ్వదు. నువ్వు ఎంత తన్నుకున్నా సరే శరీరం యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. కాబట్టి శరీరం ఉన్నంతకాలం నేను శివస్వరూపుడినయ్యాను, నేను బ్రహ్మస్వరూపుడినయ్యాను, నాకు ఈ జీవభావం లేదు, నాకు బంధం లేదు, నేను ముక్తుణ్ణి అంటాం కుదరదు.
జీవేశ్వరైక్య ప్రతిపాదన కుదరదు, జీవ బ్రహ్మైక్య ప్రతిపాదన కుదరదు. అసలు ఆ ప్రతిపాదనే తప్పు. ఎలా తప్పు అంటున్నాయో 4 మాటలు చెప్పినాయి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. భూత భవిష్యత్ వర్తమానాలు సమస్తం తెలుసు. జీవుడో కించిజ్ఞుడు, వీడికి కూడా తెలివితేటలు ఉన్నాయి, కానీ ఎంత ఉన్నాయి? వాడి పని వాడు చేసుకునేటంత, అంతే తప్ప భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పమంటే వాడికి తెలియదు. ఒకటైపోయింది. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ అక్కడ అనే భేదం లేకుండా భూమండలం అంతా, అన్ని దేశాలలో, అన్ని కాలాలలో, అన్ని వస్తువులలో, సర్వ పదార్థాలలో, సర్వశక్తులలో, ఇక్కడ అక్కడ లేదు, ఇదే లేదు, అంతటా వ్యాపించి ఉన్నవాడెవడో వాడు ఈశ్వరుడు. మరి జీవుడో గూట్లో దీపం, లిమిటెడ్, అదేంటండి, పరిమితమైనటువంటి దీపకాంతి కలిగిన వాడెవడో వాడు జీవుడు. నాకు సూర్యుడు అంత ప్రకాశం ఉందని ఏ దీపమైనా చెప్పింది అనుకోండి, ఒప్పుకుంటారా? అదే, నువ్వు ఎక్కడ, సూర్యుడు ఎక్కడ అంటావా లేదా? అదే ప్రశ్న అడుగుతున్నాయి. అయితే రెండోది, మొదటిదేంటండి? మొదటిదేంటి? సర్వజ్ఞుడు కించిజ్ఞుడు. రెండవది ఏంటి? సర్వవ్యాపకమైన వాడు, పరిమితమైన వాడు. మూడవది సర్వసాక్షి. ఈశ్వరుడు ఎవరండి? సర్వసాక్షి, అన్నిటికీ సాక్షి ఆయన. అంటే అర్థం ఏమిటండి అన్నారు? సృష్టికి సాక్షే, స్థితికి సాక్షే, లయానికి కూడా సాక్షి. సృష్టి స్థితి లయాలకు సాక్షి ఎవడో వాడు ఈశ్వరుడు. మరి మనం అండి ఏమో, మనం మెలకువా కళా నిద్రే దాటలేని వాడు జీవుడు. చూడండి, ఒక్క రాత్రి నిద్రపోకపోతే మర్నాడు ఏం చేయాలి? తోటకూర కాడ. ఏమైందిరా బాబు, రాత్రి నిద్ర సరిగా పోలేదే, ఇంతకు వేరే విషయం. మరి ఏం చేయాలండి? వెళ్ళి పడుకోరా నాయన, 1 గంట పడుకునిరా, అప్పుడు తెలివి వస్తుంది. కాబట్టి మా జీవుని యొక్క పరిస్థితి ఏమిటా? వీడికి మెలకువా కళా నిద్ర దాటమే కష్టం. మరి ఈశ్వరుడో ఏకంగా సృష్టి స్థితి లయాలకు సాక్షి. మరి వీడిని పట్టుకెళ్ళి వీడు వాడు ఒకడేనంట పెట్టే. ఏం మీరు చెప్పేది ఏమన్నా అసలు 1% అన్నా సత్యం అవుతుంటారు ఎప్పటికన్నా? చాలా లాజికల్ పాయింట్స్ అండి ఇవి. దీని మీద కొన్ని వందల సంవత్సరాలు వాదనలు వేదనలు జరిగినాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ముందు అద్వైతం చెప్పారు, అందుకని శంకరాచార్యులు వచ్చి అద్వైతం చెప్పారు. ఆ తర్వాత మధ్వాచార్యులు వచ్చి ద్వైతం చెప్పారు. ఇవే ఆక్షేపణ. ఈ ఆక్షేపణలతోనే ద్వైతం పైకి వచ్చిందండి. అయితే వీటన్నిటికీ అద్వైతంలో సమాధానాలు ఉన్నాయి, అది వేరే విషయం. అందుకని 4వది కూడా మనం పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు 3 పరిశీలించాం, ఆల్మోస్ట్ ఆల్ ఒప్పేసుకున్నట్టే కనబడుతోంది. ఎందుకని? మొదటిదేంటి? సర్వజ్ఞుడు. నీకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసా? నాకు తెలియదు బాబోయ్. అప్పుడు నువ్వెవరు? జీవుడివే, కించిజ్ఞుడివి. నీకు తెలివితేటలు ఉన్నాయి, కానీ చెంచాడంతే ఉన్నాయి, కొద్దిగానే ఉన్నాయి. కించిత్ అంటే అంత కొద్దిగా, ఎంత అని చెప్పలేదండి, అందుకే కించిత్ అన్నాడట. అంటే నేను గొప్ప శాస్త్రజ్ఞుడిని, వెరీ గుడ్, నీ కొద్దిగా పెద్ద చెంచా. అర్థమైందండి? నేను అంత పెద్దగా చదువుకోలేదండి, నీ కొద్దిగా చిన్న చెంచా. ఓ చెంచాడే ఉందంటే, తెలివి అంతకు మించి లేదు. కించిజ్ఞుడు, ఆయన సర్వజ్ఞుడు. రెండో లక్షణం ఏమిటి? సర్వవ్యాపక. మరి నేనెవరినో? పరిమిత. ఈ శరీరం దాటి పక్కకు రమ్మంటే వీడి వల్ల కాదు. చూడండి, ఎవరైనా శరీరంలోంచి కాస్త పక్కకు రానైనా అన్నాం అనుకోండి, ఏమంటాడు? శరీరం లేకపోతే నేను లేనయ్యా బాబు. శరీరం అనే పరిమితికి లొంగిపోయిన వాడెవడో వాడు జీవుడు. సృష్టి అనే పరిమితికి లొంగని వాడెవడో వాడు ఈశ్వరుడు. సృష్టి అనే పరిమితిగా లొంగడవాడు. మరి ఇప్పుడు మనం 3వ లక్షణం ఏంటండి? ఆయన సర్వసాక్షి. అంటే అర్థం ఏమిటి? సృష్టి స్థితి లయాలకు సాక్షి ఏకంగా. ఈ జీవుడేమో మెలకువ కళా నిద్ర లేకపోతే ఇంతే సంగతులు. ఇక 4వ లక్షణం అండి, ఆయన సర్వోత్కృష్టుడు. అంటే అర్థం ఏమిటి?
ఆయనే యజమాని. సకల బ్రహ్మాండానికి, సకల జగత్తుకి యజమాని ఎవరు? ఈశ్వరాధిష్టానంతు జగత్ సర్వం. సందేహం లేదు అందరూ. ఏమంటే మా అమెరికాలో మీ దేవుడు లేడు, కుదురుతుందా? మీ దేవుడు మా దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన దేవుడు ఒకడే. ఆ దేవుడు అందరికీ ఒకటే. అర్థమైందండి? మీ దేశంలో దేవుడు వేరే, మా దేశంలో దేవుడు వేరే, మీ కాలంలో దేవుడు వేరే, మా కాలంలో దేవుడు వేరే, మీ యుగంలో దేవుడు వేరే, మా యుగంలో దేవుడు వేరే అనే భేదమే లేదు. ఆయన సర్వోత్కృష్టుడు, ఎప్పుడూ ఈశ్వరుడే. ఆయనే యజమాని. ఎందుకని? ఆయనే అధిష్టానం. ఆ ఈశ్వరాధిష్టానంతో జగత్ సర్వం. మరి జీవుడండి నేనే ఈ జగత్తు మొత్తానికి అధిష్టానం అని చెప్పగలుగుతామండి? అనగలుగుతాం అసలు? ఎందుకో చెప్పండి చూద్దాం. మీ ఇంట్లో కుక్క కూడా నీ మాట వినగలదు. ఆలోచించుకోండి. ఈ మాట ఊరికే అనలేదు స్వామి. మన ఇంట్లో పెరిగే కుక్క అయినా కూడా ఎప్పుడైనా మన్ని కరిచే అవకాశం ఉందా లేదా? ఎందుకని నువ్వు యజమానివే కదా. అయినా సరే దాన్ని శాసించగలిగే శక్తి మన దగ్గర లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడు సకల జగత్తును శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగినవాడు. ఆయన అనుకుంటే చేయగలడు. మనం అనుకుంటే చేస్తామో చెయ్యమో, చెయ్యగలుగుతామో చెయ్యలేమో, ఎన్నో సందేహాలు మనకు. అంతేనా కదండి? ఏమండి మీరు గ్యారంటీగా పిహెచ్డీ చేస్తారా అని చదువుకునే పిల్లాన్ని అడిగామనుకోండి, ఏం చెప్తాడు? చేస్తే చెయ్యవచ్చు, చేయగలిగితే చేయవచ్చు, అవకాశం వస్తే చేయవచ్చు. ఎన్ని ఇఫ్స్ అండ్ బట్స్ వచ్చేసినాయి ఇప్పుడు? అంత సమయం నాకుంటే చేయవచ్చు. పిహెచ్డీ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందండి అంటే చెప్పగలుగుతారు ఎవరన్నా? గ్యారంటీగా 2 ఏళ్ళలో పూర్తి చేస్తారండి అనగలరా? ఏమో, తీసుకున్నటువంటి సబ్జెక్ట్ని బట్టి, తీసుకున్నటువంటి విభాగాన్ని బట్టి నీకు 5 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు పట్టచ్చట పిహెచ్డీ పూర్తి. అది పిహెచ్డీకి టైం. 5 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు పట్టచ్చు. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా జీవుణ్ణి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఈశ్వరుని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి అద్వైతం అంటే ఏంటండి? ఈ 4 ఆక్షేపణలు, వీటిని ఏమంటారండి? ఆక్షేపణ. అద్వైతం ఏం చెప్పింది? జీవో బ్రహ్మైవ నా పరః, జీవేశ్వరో ఐక్య అభిన్న, భేదమే లేదు. ఎక్కడ తేడా వచ్చిందంటే ఇంతకీ? పదార్థవత్తుగా చూస్తున్నావా, లక్షణవత్తుగా చూస్తున్నావా అని అద్వైత సిద్ధాంతకర్త శంకరులు ప్రశ్నించారు. ఆయన నీకు 2 దృష్టులు ఉన్నాయి. ఒకటేమిటి? పదార్థ దృష్టి. రెండవది ఏంటి? లక్షణ దృష్టి. నేను అద్వైతం లక్షణ దృష్టితో చెప్తున్నాను అన్నారు. అంటే అర్థం ఏమిటండి అన్నారు. అమ్మా, పప్పులో కాస్త కించిత్ సముద్రం తగ్గిందమ్మా అన్నట్టు. పప్పు ఏమిటి, సముద్రం ఏమిటి? ఏం చెప్తున్నట్టు? ఉప్పు తగ్గిందని. ఇప్పుడు ఆవిడ సముద్రం తెచ్చా డైరెక్ట్గా పప్పులో వేసిందే? వేయలేదు. కానీ సూచించాడు. ఎలా సూచించాడు? బాధపడకుండా, ఎదుటి వ్యక్తి బాధపడకుండా గౌరవంగా సూచించాడు. అమ్మా, అంతా బాగా చేసావు కానీ పప్పులో కించిత్ సముద్రం తగ్గిందమ్మా, కొద్దిగా వేసుకో, నీకు బాగుంటుంది, నేను అలా తినేసాడు అన్నట్ట పతిదేవుడు. అర్థమైందండి? ఇప్పుడు ఉప్పుకి సముద్రానికి ఆయన పోలిక, ఆ లక్షణం. ఇంట్లో డబ్బాలో ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సముద్రం నుంచి వచ్చింది. మరి ఇప్పుడు సముద్రం తెచ్చి డైరెక్ట్గా వేయక్కర్లే, అవునా కదా? లక్షణ సామ్యం. రెండింటి మధ్య ఏముందండి? ముందు పదార్థాన్ని దృష్టిలో పెట్టుకు లక్షణ సామ్యం చెప్తున్నాడు. సరే, రెండో స్థాయిలో లక్షణ సామ్యం చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే, సకల జీవరాశి యొక్క హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు చూడగలిగితే సకల జీవరాశిలో ఈశ్వరుడు ఉన్నాడు, సందేహం లేదు. సత్యము
అది అందరి హృదయాలలో ఉన్నది. అందరి హృదయాలు ఏముందండి? ఏది సత్యమో అదే అందరి హృదయాల్లో ఉంది. నీవు నేననే భేదం లేదు దానికి. మరి జీవుడు సత్యమేనండి. బ్రహ్మమనే దృష్ట్యా సత్యమే. సత్యం అన్నది లక్షణం, పదార్థం కాదు. గుర్తుపెట్టుకోవాలండి. సత్యం అన్నది ఏమిటి? లక్షణం. అదేమీ మారదు. సత్యం అంటే అర్థం ఏంటి? ఏది మారదో అది సత్యం. జీవుడు ఏమన్నా మారుతున్నట్టు కనపడ్డా? వీడు మారటం లేదు. పోనీ బ్రహ్మం ఏమన్నా మారుతున్నట్టు కనపడుతుందా? అది మారటం లేదు. మారకపోవడం అనే లక్షణం దృష్ట్యా వీళ్ళిద్దరూ సమానమే. అందరి హృదయాలలో మీ జీవుడు ఎక్కడున్నాడు? మీ హృదయంలోనే ఉన్నాడు. ఆ హృదయంలో ఆయన ఉన్నప్పుడు ఆయన సత్యస్వరూపుడు. హృదయ స్థానం నుంచి పక్కకు జరిగి మనోబుద్ధి చిత్తాహంకారాలలోకి వచ్చినప్పుడు భిన్నత్వాన్ని అనేకత్వాన్ని పొందాడు. అదే జీవుడు హృదయంలో ఉన్నప్పుడు ఏకత్వంతోనే ఉన్నాడు. కాబట్టి హృదయ స్థానంలో ఉన్న జీవుడు ఈశ్వరుడు. లక్షణం చేత బాగా పట్టుకోవడం రావాలండి. మీరు కొబ్బరికాయలు అన్నింటిలో కొబ్బరి ఉంటుందా ఉండదా? చిన్నకాయ పెద్దకాయ, బాగా పెద్దకాయ, బాగా చిన్నకాయ, ఏదైనా కొబ్బరికాయలో కొబ్బరి ఉంటుందా ఉండదా? ఆ కొబ్బరి ఉంటుంది కాబట్టి ఆ కాయ పేరు కొబ్బరికాయ. అవునా కాదా? కొబ్బరి లేకపోతే ఆ కాయని మీరు కొబ్బరికాయ అంటారేమిటి? కాబట్టి ఇప్పుడు అందులో పైనున్న కాయ ప్రధానమా, లోపలున్న కొబ్బరి ప్రధానమా? అంతేనా కాదా? అలాగే మీ హృదయంలో సత్యస్వరూపుడై ఉన్నటువంటి జీవుడే ప్రధానం. మనోబుద్ధి చిత్తాహంకారాలలో అనేకత్వంతో వ్యవహరిస్తున్న జీవుడు అప్రధానం. కాబట్టి ఏ జీవుడైతే మీ హృదయంలో సాక్షిగా ఉన్నాడో ఆ జీవుడు ఈశ్వరుడే. సాక్షిత్వం అనే లక్షణంతో, మారకపోవడం అనే లక్షణంతో. అద్వైతమా ద్వైతమా? అద్వైతమే. మొదటిది ఏం చెప్పామండి? 4 ఆక్షేపణలు. మొదటిది ఏం చెప్పాం? పదార్థం దృష్ట్యా చూసినా కూడా ఈశ్వరుడు సముద్రం లాంటి వాడు. జీవుడెవరు? డబ్బాల ఉప్పు. రెండిట్లో ఉన్న సామ్య లక్షణం ఒకటే, వేరే ఏమి లేదు. ఎందుకని? ఆయన పంచభూతాలైనటువంటి సృష్టిని నిర్వహిస్తున్నాడు ఈశ్వరుడు. నీవు పాంచభౌతికమైనటువంటి దేహాన్ని నిర్వహిస్తున్నావు జీవుడు. అక్కడక్కడ లక్షణ సామ్యమే. అక్కడ పంచభూతాలుగా ఉంది, ఇక్కడ పాంచభౌతిక దేహంగా ఉంది. లక్షణంగా చూస్తే అక్కడ 5 భూతాలు, ఇక్కడ 5 భూతాలు. అక్కడ అదే సాక్షి, ఇక్కడ అదే సాక్షి. ఏం మారింది? ఏం వ్యవస్థ ఏం మారల, విధానం ఏం మారల, అనుభవం కూడా ఏం మారదు. అర్థమైందండి? కాబట్టి రెండింటిని పరిష్కరించాము. ఇప్పుడు ఒకటేమిటి? లక్షణ సామ్యం ద్వారా ఇక్కడే పదార్థం ఉందో అక్కడ కూడా అదే పదార్థం ఉంది, ఇక్కడే విధానం ఉందో అక్కడ కూడా అదే విధానం ఉంది. మూడోది ఏమిటండి? నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో హృదయ స్థానంలో ఉన్నంత వరకు జీవుడు ఈశ్వరుడే. స్థానభేదం చేత కేవలం ఈశ్వరుడే జీవుడని పిలవబడుతుంది. ఈశ్వరుడుగా హృదయ స్థానంలోనే ఉంటే, మనోబుద్ధి చిత్తాహంకారాలలోకి వెళ్లకుండా ఉంటే, వ్యవహారంలో చేరిపోకుండా ఉంటే, కలిసిపోకుండా ఉంటే, మునిగిపోకుండా ఉంటే, సాక్షిగా ఉంటే ఈశ్వరుడే. సరే, 2 అయిపోయినాయండి. మూడోది ఏంటండి? మూడో లక్షణం అద్వైతంలో లక్షణ సామ్యం మీదే చెప్పాలి. మీరేం చెప్పినా కూడా ఈశ్వరుడు ఆకాశం ప్రకాశం వంటివాడు. ఈశ్వరుడు ఎవరండి? ఆకాశము ప్రకాశం, ఈ రెండు ఆయన లక్షణాలు. అంటే అర్థం ఏమిటి అన్నా? అన్నింటికీ అవకాశాన్ని ఇస్తాడండి. ఆకాశం ఏం చేస్తుంది? దేనైనా కాదంటుందా? ఒక పక్షి ఎగిరిందండి, ఈ పక్షే ఎగరాలి, ఈ పక్షులు ఎగరకూడదండి. అంటే ఆకాశానికి ఏముంది? సమత్వ బుద్ధి. ఆకాశానికి ఏముంది? సర్వత్ర సమత్వ, సమభావమే. వేరే ఏమనుందా దానికి? లేనే లేదు. ఈ విమానం ఎగిరిందండి, ఆ విమానం ఎగరకూడదు అన్నదా? అదే లేదు. ఆకాశంలో మిగిలిన 4 భూతాలు కూడా ఏర్పడ్డాయి. ఇది ఏర్పడాలి, ఇది ఏర్పడకూడదు అని అన్నదా?
అనలేదు. కాబట్టి ఆకాశం అన్నింటినీ ఒప్పుకుంది, యాక్సెప్ట్ చేసింది. ఏ దృష్టితో? సమత్వ భావం. మరి జీవుడండి మామూలుగా వ్యావహారికంగా చూస్తే ఏమైనా కనిపిస్తుంది? విషమంగా కనబడుతుంది. ఈయన మనవాడు, ఆయన మనవాడు కాదు, ఆయన పరాయివాడు, ఈయన అంతకంటే పరాయివాడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతుందట. ఏం చెప్పాడంటే, ఏమయ్యా, తల్లి గర్భంలో జీవులందరూ సమానమేనా కాదా? అదేంటి మరి? పేరుగా ఉండాలి కదా. ఎవరైనా పుట్టేది ఎక్కడి నుంచి పుట్టాలి? తల్లి గర్భంలోంచే పుట్టాలి. ఏ జీవి అయినా సరే వేరే దగ్గర నుంచి ఆకాశం నుంచి విడిపడే అవకాశం లేదు. ఏమయ్యా, తల్లి గర్భంలో అవకాశం ఎలా వచ్చిందా జీవుడికి? ఆకాశం లేకపోతే తల్లి గర్భంలో అవకాశం ఆ జీవుడికి వచ్చిందంటే అక్కడ ఏమున్నట్టు? ఆకాశమే. అంతేనా కదా? ఆ తల్లికే తెలియదు అసలు ఆ జీవుడు ఆశ్రయించినట్టు. తన యొక్క శరీరాన్ని నిర్మాణం చేసుకునే కొద్దీ ఆ అవకాశం యొక్క సైజ్ మారిపోతూ వచ్చిందా రాలేదా? స్థాయి, స్థితి మారిపోతూ వచ్చిందా రాలేదా? తల్లి ఏమన్నా కాదండి, నో ఎక్కడి వరకు ఉండాలి అంతే అనలేదు. అనే అధికారం కూడా నీకు లేదు. ఎందుకని? తల్లిలో ఉన్నది కూడా ఆకాశమే, ఈశ్వరుడిలో ఉన్నది కూడా ఆకాశమే, జీవుడిలో ఉన్నది కూడా ఆకాశమే. ఆకాశం అనే దృష్ట్యా చూస్తే అంతా ఒకటి, ఏం భేదం లేదు. ఆ తల్లి జీవమే, ఈ శిశువు జీవమే. మరి రెండు ఆకాశ లక్షణాన్ని కలిగి ఉన్నాయి, రెండు అవకాశాన్నే ఇచ్చినాయి, రెండు మరి సద్వినియోగమే చేసుకున్నాయి. వేరే అనుందా? సరే, ఇంకో ఉదాహరణ చెప్పాడు. సకల జీవరాశి నిద్రపోతున్నాయి. పోతున్నాయా? పోవట్లేదా? నిద్రపోని జీవరాశి లేదు. దాని స్థాయిలో దానికి నిద్ర ఉంది. ఒకదానికి గంట ఉండొచ్చు, ఒకదానికి 3 గంటలు ఉండొచ్చు, మనకి 10 గంటలు ఉండొచ్చు. ఏదైనా నిద్ర అనే అనుభవం ఉందా లేదా? సకల జీవరాశిలో ఉన్న నిద్ర అనే అనుభవం ఆకాశమే, వేరేది కాదు. మరి అందరికీ నిద్ర ఒకటేనా కాదా? ఒకటే. అందరికీ నిద్రలో కలిగే ఆనందం ఒకటేనా కాదా? ఒకటే. ఆనంద లక్షణం ద్వారా నీవు ఆకాశ లక్షణాన్ని పొందుతావు. ఎక్కడెక్కడ ఆనంద లక్షణం పొందితే అదంతా ఎవరి లక్షణం? ఆకాశం యొక్క లక్షణం. నీలో ఉన్న ఆనందమయ కోశం ఆకాశ లక్షణం. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే జీవుడు దేనికోసం బ్రతుకుతున్నట్టు కనబడుతుంది? ఆనందం కోసమే. మరి ఇప్పుడు ఆకాశ లక్షణమే కదా. మరి సర్వవ్యాపక ఆకాశాన్ని ఈశ్వరుడు అంటున్నాం, పరిమిత ఆకాశాన్ని జీవుడు. ఎక్కడన్నా ఇది అన్యాయం. ఎక్కడన్నా పరిమిత ఆకాశం ఒకటే, సర్వవ్యాపక ఆకాశం ఉంటుంది. అక్కడన్నా ఆకాశం ఒకటే. దానికేం చెప్పారు? కొండలో ఉన్న ఆకాశం వేరే, కొండ బయట ఉన్న ఆకాశం వేరే అన్నాడు. కరెక్టే. కొండలో ఉన్న ఆకాశం, కొండ బయట ఉన్న ఆకాశం. ఆకాశాన్ని కొండ ఎట్టా వేరు చేసింది? ఒప్పుకుంటారు ఎవరైనా? ఒప్పుకోకదా? ఇది కూడా కొండే కదా. ఆ ఆకాశంలో ఈ కొండ వచ్చింది కదా. ఈ కొండలో ఉన్న ఆకాశం, ఆ బయట ఉన్న ఆకాశం, ఇది ఘటాకాశం, అది మఠాకాశం. ఇంకా బయట ఉంది కదండి, అది పటాకాశం. పేర్లూరికే భేదం. ఆకాశం ఒకటేగా. ఆ బయట ఉన్న ఆకాశంలో ఇల్లు కట్టామండి, అది మఠాకాశం. ఆ మఠాకాశం ఇంట్లో ఓ జీవుడు, ఓ కొండ, ఓ ఘటాకాశం తెచ్చుకున్నాడు. కొండ పగలేసేట. ఏమని చెప్పాడు ఇప్పుడు? కొండలో ఉన్న ఆకాశాన్ని కొండ బయట ఉన్న ఆకాశంతో కలిపేశాను అన్నాడు. కరెక్టా? జీవుడండి. అసలు అది వేరుపడింది ఎప్పుడు? వేరుపడితే కదా నువ్వు కలిపేసేది. కలిసే ఉన్నదాన్ని వేరుగా తల్చావంతే, భావించావంతే, భ్రాంతి చేత. కాబట్టి ఆకాశ లక్షణం దృష్ట్యా చూస్తే అసలు జీవుడు ఎక్కడ ఉన్నాడు? ఉన్నది ఈశ్వరుడే. జీవస్థానంలో ఉన్నది కూడా ఈశ్వరుడే. భ్రాంతి కలిగి నువ్వు జీవుడు అంటున్నావు అంతే. భ్రాంతి విడిస్తే ఈశ్వరుడవే. సరే, మూడో పని అయిపోయిందండి. 4వ లక్షణం, సర్వకాల సర్వావస్థలలో సర్వవ్యాపక ప్రకాశం కలిగిన వాడు ఈశ్వరుడు. అలా ఎలాగా? ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అని కదా. నమకానికి చమకానికి రుద్రాధ్యాయానికి ధ్యాన శ్లోకంలో ఏముంది? బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి జ్యోతిర్లింగ స్వరూపమే
ఈశ్వరుడు. మరి ఆయన ప్రకాశం ఎంతయ్యా? బ్రహ్మాండం అంతా ఉందా లేదా? ఇప్పుడు జీవుడు ఎవరట? జీవుడు ప్రకాశం కాదా? కాకపోవడం ఏమిటి? 9 చిల్లులున్న కొండలో ఉన్నటువంటి దీపం. ఇందాక దీన్ని ఏదో పోల్చాం, కొండతోనేగా. దీనికి 9 చిల్లులు ఉన్నాయా లేదా? నవరంధ్ర కాయం కదా మరి ఇది. ఈ 9 చిల్లున్న కొండలో ఓ దీపం ఉంది. ఆ దీపానికి వెలుగు లేదేమిటి? ప్రకాశం కాదేమిటి అది? అది ప్రకాశం అయితే ఇది ప్రకాశం, ఇది ప్రకాశం అయితే అది ప్రకాశం. కాబట్టి ప్రకాశం అనే లక్షణం దృష్ట్యా అది ఒకటే. రెండంటారు, 2 ప్రకాశాలు లేవు, ఉన్నది ఒక ప్రకాశమే. ఒక్క సూర్యప్రకాశమే చంద్రప్రకాశంగా కనబడుతుంది. ఒక్క సూర్యప్రకాశమే అగ్నిలో కూడా ప్రకాశిస్తూ కనబడుతుంది. ఒక్క సూర్యప్రకాశమే సృష్టిలో ఉన్న సకల జీవుల హృదయాంతరాళాలలో నేనని ప్రకాశిస్తాను. మరి ఇప్పుడు నీకొక సూర్యుడు, నాకొక సూర్యుడు, ఆయనకొక సూర్యుడు, ఈవిడికొక సూర్యుడు ఉంటారేమిటి? ఉండరు కదా. మరి కాకపోతే భ్రాంతి చేదేమంటున్నావు? ఆవిడ వేరేనండి, నేను వేరేనండి. అయ్యో, కొండ దృష్ట్యా చూస్తున్నావే కానీ కొండలో వెలుగుతున్నటువంటి ప్రకాశం దృష్ట్యా చూడు. ప్రకాశం దృష్ట్యా చూస్తే ఈశ్వరుడే. కాబట్టి ఈ 4 లక్షణాల ద్వారా ఆ 4 ఆక్షేపణలను తొలగించేసాం. కాబట్టి ఏం తేల్చాం? ఉన్నది ఎప్పుడు అద్వైతమే. ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే ఏమిటండి? ఆ ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే ఉన్నది ఎప్పుడు అద్వైతమే, ఉన్నది ఎప్పుడు ఈశ్వరుడే, ఉన్నది ఎప్పుడు పరమాత్మయే, ఉన్నది ఎప్పుడు బ్రహ్మమే. ఏ పేరుతో చెప్పినా సరే ఉన్నది ఎప్పుడు ఒక్కటే. అది 2 కాలేదు అసలు. 2 కాని దానిని నీవు 2 అని అనుకోవడం భ్రాంతి. ఆ 2 అనుకున్న భ్రాంతిని విడవడానికి నానా సాధనలు చేయడం అంతకంటే పెద్ద భ్రాంతి. అన్ని సాధనలు చేసి 2గా ఉన్నదాన్ని 1 చేశానంటాం, ఇంకా అంతకంటే పెద్ద భ్రాంతి. ఇంత పెద్ద సూత్రాన్ని ఈ ఒక్క దాంట్లో ఇమిట్ చేశాడు. శంకర భగవద్పాదుల యొక్క ప్రజ్ఞా వైభవం ఇందులో కనబడుతుంది. వ్యాప్య వ్యాపకతా మిథ్యా సర్వమాత్మేతి శాసనాత్. అసలు జీవ జగత్తులు ఈశ్వరుడనే 3 భాగములేనే లేవు. ఉన్నది కేవలం ఆత్మ మాత్రమే. దాన్నే జగజ్జీవేశ్వరులుగా భ్రాంతి చేతను 3గా చూస్తున్నావు. 3గా ఉన్నవి అసలు ఎప్పుడూ లేనే లేవు. నాకు దోస్తున్నాయి కదా, నీకున్న అజ్ఞానం చేత, నీకున్న దేహభ్రాంతి చేత. ఆ దేహభ్రాంతిని కనుక విడిచేస్తే, ఆ అజ్ఞానాన్ని తీసేస్తే, విద్యా దృష్టితో చూస్తే అన్ని సాధనలు అనాత్మలోనే. సకల సాధనలు అనాత్మనే. మరి దాన్ని దాటించడానికి ఏం చేయాలండి? ఒక గదిలో చీకటి ఉందండి, ఆ చీకటిని పోగొట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దీపం తప్ప ఇంకేమైనా చేయండి, పోదుగా. దీపం తప్ప ఇంకేమైనా చేశారండి, పోతుందా? పోదు కదా. అందుకే ఈశ్వరారాధన దేంతో ప్రారంభమైంది? అదేంటండి? షోడశోపచారములలో మొదటి ఉపచారం ఏమిటి? దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. ఎవరండి సంధ్యాదీపం? ఈశ్వరుడు. ఏమంటే చీకటి వచ్చేస్తుంది బాబో, ఏం చేయమంటావు ఈశ్వరాన్ని? ఒరే, సంధ్యాకాలంలో నేనున్నాను కదా, నీలో కూడా నేనున్నాను కదా అని ఆ సంధ్యాదీపం గుర్తు చేస్తుందట. నాయనా, ఈ సూర్యుడు లేడని బాధపడమాక నీలో ఉన్న దీపంతో పని చక్కబడ్డం నేర్చుకో. కాబట్టి తనలో ఉన్న ప్రకాశాన్ని, తన బయట ఉన్న ప్రకాశాన్ని ఒకే ప్రకాశంగా ఎవరైతే గుర్తెరిగాడో వాడు చేయదగినటువంటి సాధన మరొకటి ఏమున్నది? వేరే ఇంకేమి లేవు. అయితే ఆ స్థాయి వివేకం మనకు లేకపోతే ఏం చేయాలి? కాస్త బుద్ధికి పొదును పెట్టాలి. కాబట్టి సాధనలన్నింటి యొక్క లక్ష్యం ఏమిటి? జపం చేసినా, పూజలు చేసినా, తపాలు చేసినా, ధ్యానాలు చేసినా, యజ్ఞాలు చేసినా,
యాగాలు చేసినా వీటన్నింటి యొక్క ఫలితం ఏమిటి? ఈశ్వర దర్శనం, ఈశ్వర సాక్షాత్కారం. అది నీ హృదయంలో దర్శించిన ఈశ్వరుడే, సకల బ్రహ్మాండమంతా వ్యాపించినట్టుగా దర్శించిన ఈశ్వరుడే. ఈశ్వరుడు రెండని చెప్తామేమిటి? ఈశ్వరుడు రెండయ్యే అవకాశం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ సమస్త విశ్వము ఆత్మయే కాబట్టి జగత్తు బ్రహ్మ అనే రెండింటిలోనూ వ్యాపక భావాన్ని చూడడం మిథ్య అని శృతి శాసనం చెప్తాం. ఉపనిషత్తులన్నీ కలిపి ఒక శాసన వాక్యాన్ని చెప్పినాయట. ఇది ఇంత మేరకే వ్యాపించింది, అక్కడ లేదు అంటే అప్పుడు ఏమైపోయింది? ఇక్కడుంది అక్కడ లేదనేప్పటికీ జీవుడైపోయింది, జగత్ అయిపోయింది. అంతటా ఉన్నదంటే ఈశ్వరుడు, ఆత్మ, బ్రహ్మ, ఏ భేదం లేదు. ఈ పరమసత్యాన్ని తెలుసుకుంటే ఇక భేదభావానికి, కార్యకారణాల మధ్య భేదం చూడడానికి ఇక తావెక్కడిది? వెళ్ళేనే లేదు. బృహదారణ్యకం 4వ అధ్యాయం 5వ బ్రాహ్మణం 7వ మంత్రంలో సర్వం వేదేదం బ్రహ్మేదం క్షేత్రమిమి లోక ఇమే దేనవ ఇమే దేవా ఇమాని భూతానిదగం సర్వం యదయమాత్మా అని చెప్పబడింది. ఈ బ్రాహ్మణ క్షత్రియాది జాతులు, లోకాలు, దేవతలు, వేదాలు, భూతాలు సమస్తము ఆత్మయే తప్ప అన్యమేమీ కాదు. అంటే మానవుడికి అనేక రకాల భేదభావాలు గోచరిస్తున్నట్లుగా ఉంది, గోచరిస్తున్నట్లుగా, కనబడుతున్నట్లుగా ఉంది అంతే. ఇది జాతి వలన కావచ్చు, ప్రాంతం వల్ల కావచ్చు, భాష వల్ల కావచ్చు, వ్యవహారం వల్ల కావచ్చు, భోజన భాజనాది విహారాల వల్ల కావచ్చు. అంతేనండి. మీరు వేరే దేశానికి వెళ్ళారండి, అక్కడ మీ భోజనమే లభించాలంటే గ్యారంటీ ఉందంటారా? నో గ్యారంటీ. మరి వాడు తినేది భోజనం కాదంటారా? అదే, మీ భోజనం వేరే, మా భోజనం వేరే. అబ్బా, తినే జీవుడు వాడు కాదేమిటి? ఆకలి, వాడి ఆకలి వేరే, నా ఆకలి వేరే అంటావేమిటి? ఆకలి కూడా ఒకటే. మరి వాడిపోయే నిద్ర అది ఇది ఒకటే. మీరిద్దరు పక్క పక్కన పడుకున్నారండి, నీ నిద్ర వేరే, వాడి నిద్ర వేరే ఉంటుంది. అక్కడ నిద్ర ఎవరికైనా ఒకటే. ఆ నిద్రలో కలిగే ఆనందానుభవం కూడా ఒకటే, వేరుగా లేనే లేదు కదా. సరే, నీ జననం వేరే, వాడి మరణం వేరే, వాడి జననం వాడి మరణం వేరే అన్నది అలాగా. పోనీ వాడి దేహం పంచభూతాలతో తయారు కాలేదు, 6వ భూతంతో తయారైంది అంటావేంటి? లేదే, వాడికి అదే పాంచభౌతిక దేహమే ఉంది, నీకు అదే పాంచభౌతిక దేహం ఉంది. ఏం భేదం ఉంది? కాబట్టి సనాతన ధర్మంలో ఎన్నో భేదభావాలున్నాయి. ఒకరి ఎడల ఒకరికి వైరుధ్యం సృష్టించబడింది అనేది విపరీత జ్ఞానమే తప్ప వాస్తవికమైన సత్య జ్ఞానం కాదు. సకల భేదాలను తీసేసేటటువంటిదే సనాతన ధర్మం. ఇది మర్చిపోకూడదు. అది ఆచరణలో పెట్టినప్పుడు ఆయా ఆచరించిన వాళ్ళ యొక్క అజ్ఞానం చేత, అహంకారం చేత అది పొరపాటున ఆచరించబడి ఉండవచ్చు, భ్రాంతి చేత ఆచరించబడి ఉండవచ్చు. దీనికో ఉదాహరణ చెప్తాను. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉందండి. ఏదో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అనుకోండి. ఆ పిల్లి అటు ఇటు తిరుగుతుంటే ఈ వ్రతం చేయడం కుదురుతుందా? కుదరదు కదా. అప్పుడు ఏం చేయాలి మరి? ఆ పిల్లిని ఎక్కడన్నా కట్టేయడమో, ఏదైనా ఆ వ్రతానికి అడ్డం రాకుండా నిరోధించాలా వద్దా? మరి అవసరం కదా. మరిగా ఎంతసేపు? ఆపనేంత వరకు. ఇంతలో దాని మీద జీవకారుణ్యం మనకు ఉంటుందా ఉండదా? ప్రేమ ఉంటుందా ఉండదా? దాన్ని కట్టేస్తే అది ఏడుస్తుందిరా బాబోయ్. ఆ ఏడుపు మనం వెళ్ళాక ముందు వ్రతం ఆపాలి. కట్టేస్తే దానికి అలవాటు ఉందట. ఎప్పుడు స్వేచ్ఛగా తిరుగుతుందా లేదా? కట్టేస్తే ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అందుకని ఇప్పుడు ఆ గృహ యజమాని ఏం చెప్పాడయ్యా అంటే, దాన్ని కట్టేయి మాకురా, దాన్ని అటు ఇటు తిరగడం కదా మనకి ఇబ్బంది, తిరగకుండా దాని మీద బుట్ట పెట్టు అన్నాడు. అప్పుడు అది ఆ బుట్ట మేరకు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది, ఏడవకుండా. మనకి ఈ లోపల మన వ్రతం అయిపోతుంది. అప్పుడు ఆ బుట్ట తీసేద్దాం, పని అయిపోతుంది. ఇది వాళ్ళింటే వాళ్ళ మనవాడు చూశాడు. ఎంత వాడి వయసు? 3 ఏళ్ళు 4 ఏళ్ళు. వీడు పెరిగి పెద్దవాడు అయ్యాడు, 30 40.
సత్యామృతం చేయాలనుకున్నాడు. ఇప్పుడు సత్యామృతం చేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు పిల్లి కావాలి, బుట్ట కాదు, పిల్లి కావాలి ముందు. ఫస్ట్ వాటిలో పిల్లి లేదు. ఇప్పుడు పిల్లిని తెచ్చాం. పిల్లిని తెస్తే ఏం చేయాలి? ఇప్పుడు మరి బుట్ట కూడా కావాలి. బుట్ట కింద పిల్లి పెడితేనే సత్యామృతం, లేకపోతే లేదు పోవాలన్నాడు. అంటే ఎక్కడ దోషం, ఎక్కడ ఎవరిది? ఇప్పుడు చూసిన దానిని విచారణలో సరిగా విశ్లేషణ చేసుకోలేకపోవడం వలన, చూసిన దానిని మాత్రమే సత్యం అనుకోవడం వలన, ఈ భౌతికమైనటువంటి చూపు మాత్రమే సత్యం అనుకోవడం, వివేకాన్ని ఉపయోగించకపోవడం వలన ఇలా అయిపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఏం చేయాలట? విజ్ఞానంతో వివేకంతో విశ్లేషిస్తే అసలు వేరు అని చెప్పడానికి వేరే లేనే లేదట, రెండవదే లేదట. అద్వైతం అంటే అర్థం ఏంటండి? రెండవదే లేదు. అర్థమైందండి? అందరిలో తనను తాను దర్శించుకొని అందరినీ తనలో దర్శించుకున్నట్లయితే ఈ భేదభ్రాంతి పోతుంది. అప్పటిదాకా ఈ భేదభ్రాంతి పోదు అని అద్వైతం సూటిగా ఈ భేదభ్రాంతి నశించే విధానాన్ని తెలియజెప్పింది. దానినే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అనే పేరుతో అందరికీ ప్రాచుర్యం పొందింది. ఏమిటి ఇంతకీ అంటే, అందరి హృదయాలలో ఈశ్వరుడే ఉన్నాడు. నీ హృదయంలో కూడా ఎవరున్నారు? ఈశ్వరుడే ఉన్నాడు. ఈశ్వరుడు అందరిలో ఉన్న ఈశ్వరుని గుర్తిస్తాడంటావా? జీవ జగత్తులను గుర్తించాడంటావా? తానే స్థితిలో ఉన్నాడు, దానినే గుర్తిస్తున్నాడు. అంతే కదండి. ఉదాహరణ చెప్తా. మనం మన కంటితోటి సూక్ష్మజీవులను చూడగలుగుతున్నామా? ఎందుకని? మన తెలివితో, మన కంటిలతో, మనకు ఈ కంటితో చూడడానికి వీలు కావడం లేదు. కానీ సూక్ష్మజీవులు మన్ని గుర్తించగలుగుతున్నాయా లేదా? అలా ఎలాగా? వాటికి తెలివి ఎక్కువదా, మనకు తెలివి ఎక్కువదా? ఇప్పుడు ఇంతకీ వాటికే తెలివి. రామరామ, వాటికి తెలివి ఉందని ఎట్లా చెప్తావు? అంటే ఈ ఒక్క లక్షణంతో చూసి వాటికి తెలివి ఉందని చెప్పడం ఎంత భ్రాంతిగతమో. మనిషి కంటే సూక్ష్మజీవులకి తెలివితేటలు ఎక్కువనాయని ఓ రెప్పపాట్లో ఒప్పేసుకున్నావు. ఏమిటి? నువ్వు చూస్తే కనబడలేదు, వాటికి నువ్వు కనబడుతున్నావు కదా, కాబట్టే అవి నిన్ను ఆశ్రయిస్తున్నాయి. లేకపోతే ఎలా వచ్చినాయి? నీకు రకరకాల వ్యాధులన్నీ దేనివల్ల వచ్చినాయి? ఆ సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు, ఆ వైరస్ల వల్లే వచ్చినాయి. మరి వాటికి నువ్వు కనబడవా లేదా? రామరామ, అయితే నీకంటే అవే తెలివే నువ్వు. కానీ అక్కడ లక్షణం ఏంటి? అందుకని లక్షణ సూత్రాన్ని పట్టుకోవాలి. అంతేగాని యథాతథంగా భౌతికమైనటువంటి ధర్మాలను, భౌతికమైనటువంటి అనుభవాలను, భౌతికమైన జీవన విధానాన్ని పట్టుకోకూడదు. అది శరీరం దృష్ట్యా చెప్పబడినటువంటి విధానం. నీకు శరీరం ప్రధానమా, ఈశ్వరుడు ప్రధానమా అంటే ఈశ్వరుడే ప్రధానం. ఎందుకని? ఈశ్వరుడు లేకపోతే సృష్టి లేదు. సృష్టి ఉంటే కదా అసలు నువ్వు వచ్చింది, నీ శరీరం వచ్చింది. కాబట్టి సృష్టికి ఆధారమైనటువంటి ఈశ్వరుడు ఆత్మ, ఆత్మస్వరూపమే అత్యంత ప్రధానమైనటువంటిది. అంతటా ఆత్మనే దర్శించాలి. అంతటా ఆత్మనే దర్శించాలంటే ఆత్మకున్నటువంటి 5 లక్షణాలు ఏమిటండి? అవి సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణాలు. ఆత్మకి ఏం లక్షణాలు అండి? 5 లక్షణాలు. అవి సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణాలు. ఈ 5 లక్షణాలు ఎక్కడా మారం. ఆఖరికి సూర్యచంద్రాగ్నులతో సహా మారం. అష్టమూర్తులుగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం అంతటా కూడా ఈ 5 లక్షణాలు వ్యాపించారు. ఏమిటి అష్టమూర్తులు అంటే? పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. నీలో కూడా అష్టమూర్తులు ఉన్నాయి. అది ఎలాగా? పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఇక్కడేమో మనసు, బుద్ధి, అహంకారం, అక్కడేమో సూర్యుడు, చంద్రుడు, అగ్ని. పంచభూతాలు అక్కడెక్కడ సేమ్. మరి అష్టమూర్తులుగా ఉన్నటువంటి ఈశ్వరుడు నీలో లేడని ఎలా చెప్తావు? చెప్పే అవకాశమే లేదు. ఎప్పుడు చెప్పచ్చట? ఇవన్నీ పక్కకు పెట్టి అహంకారం మాత్రమే ప్రధానం అన్నట్టు. అంతే. నాకేమిటంటే ప్రధానం? అహంకారం. ఏమిటి అహంకారం అంటే? అహం వచ్చి ఆకారంలో కలిసిపోయింది. అది అహంకారం అంటే అర్థం. ఈ శరీరం మాత్రమే నేను, ఈ శరీరం ద్వారా చేసేటటువంటి పనులు మాత్రమే నేను, ఆ ఫలితాలు మాత్రమే నేను, ఆ సుఖదుఖాలు మాత్రమే నేను, ఆ అనుభవాలు మాత్రమే నేను. ఈ గీతలు అటు ఇటు గీత గీసేసి 2 గీతల మధ్యలో తాను పరిమితించుకొని పోయాడు. అంటే అర్థం ఏమిటంటే
సర్వవ్యాపక ఆకాశం కొండ చేత పరిమితించబడిందని భావించడం ఎంత అజ్ఞానమో ఇది కూడా అంతే అజ్ఞానం. ఆ కొండను కనుక పగలేస్తే కొండలో ఉన్న ఆకాశం కాస్త బ్రహ్మ ప్రయత్నం ద్వారా బయట ఉన్న ఆకాశంతో కలపబడి. ఎంత ప్రయత్నం చేయాలండి? బ్రహ్మ ప్రయత్నం చేయాలంట మళ్ళీ. అది కూడా ఎందుకంటే బ్రహ్మ ప్రయత్నం కొండ పగలేయకుండా రెండు ఒకటేనని చెప్పడానికి. కొండ పగలేసిన తర్వాత చెప్పడం ఎవడైనా చెప్తాడు, దానికి ఆలోచించాల్సిన విషయం ఏముంది? ద్వైతం ఏం చెప్పింది? ఇంత గొడవ ఎందుకయ్యా, కొండ పగలేయి, కొండలో ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశంతో కలిసిపోయింది. అప్పుడు ఏమయ్యాడు? ఈశ్వరైక్యం అయ్యాడు, శివైక్యం అయ్యాడు, బ్రహ్మైక్యం అయ్యాడు. కొండ పగలేస్తే ఆటోమేటిక్గా దానికి నువ్వు కష్టపడేది జీవితం అంతా సాధన చేయడం ఎందుకు? జీవితం అంతా ఏమైనా పుణ్యమో పురుషార్థమో సాధించడం ఎందుకు? అవన్నీ ఎందుకు సాధించాలి? కొండ పగలేయక ముందు తెలుసుకోవడానికి. కొండలో ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశం ఒకటేననే వివేకాన్ని సంపాదించడం కోసమని అన్ని సాధనలు చేస్తున్నావే తప్ప కొండ పగలేసి ఇందులో ఉన్న ఆకాశం అందులో కలిపేశానని చెప్పడానికి కాదు. దానికి నీ బ్రహ్మ ప్రయత్నం ఏం అవసరం. సరే, తర్వాత ఉపదేశం. శృత్యా వివారితం నూనం నానాత్వం స్వముఖేన హి కథం భాసో భవేదన్య స్థితే చాద్వయ కారణే. స్వయంగా శృతియే ఈ నానాత్వాన్ని, ప్రపంచం వేరు ఆత్మ వేరు అనే భావాన్ని నిషేధిస్తోంది. కారణం అనేది అద్వితీయమైనప్పుడు, ఒకటే అయినప్పుడు ఇక మరొక విధంగా ఎట్లా భాషిస్తుంది? బాబావారు సర్వధర్మ స్తూపాన్ని ఏర్పాటు చేశారండి. మొదట్లో లేదది. వారు నేను సాయిబాబాను అని ఇట్లా మల్లెపూలు విసిరేసినప్పుడు అప్పుడు సర్వధర్మ స్తూపం లేదు. వారు తనను తాను సనాతన సారథిగా ప్రకటించుకొని ఈ సర్వధర్మ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు అని అడిగారు. అప్పుడు వారు ఏమన్నారంటే, ఏమయ్యా అవన్నీ రకరకాల సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్తున్నట్టుగా కనబడుతున్నాయి. ఎందుకని? ఎవరికి వాళ్ళు మా జీవన విధానం ఇలాగే ఉండాలి, ఆ ధర్మం ప్రకారమో, ఆ మతం ప్రకారమో, ఆ ఆచరణ ప్రకారమో, ఆ దేశ కాలమాన పరిస్థితుల ప్రకారమో వాళ్ళు అలా పెట్టుకున్నారు. సరే, అలా ఎందుకు పెట్టుకున్నారండి? మన వాడు ఊరుకోరు కదా, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేవాడు. ఏమయ్యా, ఎడారిలో ఉండేవాడి జీవితం ఒకలాగా ఉంటుంది, నదీ తీరం మీద ఉన్నవాడి జీవితం ఒకలాగా ఉంటుంది, సముద్ర పొడ్డున ఉన్నవాడి జీవితం మరొకలాగా ఉంటుంది, ఉత్తరపు ధ్రువంలో ఉన్నవాడు ఒకలాగా ఉంటాడు, దక్షిణపు ధ్రువంలో ఉన్నవాడు మరొకలాగా. ఎందుకని? వారి వారి దేశకాలమాన పరిస్థితులను బట్టి వాడు జీవిస్తారు. మరి ఇప్పుడు అందరినీ ఒకే ఆహారం తినమని, అందరినీ ఒకేలాగా జీవించమని శాసిస్తే ఏమవుతుంది? ప్రమాదం వస్తుంది, మృత్యు వస్తుంది. ఎందుకని? ఉత్తర ధ్రువంలో దక్షిణ ధ్రువంలో మనం చలిని కప్పుకోవడానికి ఎన్నో రక్షణ దుస్తులు ధరించాలండి. ఇక్కడ అవన్నీ వేసుకుని ఇక్కడ ఉన్నాం అనుకోండి, ప్రమాదం ఎక్కడ వస్తుంది. ఇక్కడ ఉన్నట్టుగా ఇవన్నీ తీసేసి అక్కడ ఉన్నాం అనుకోండి, అక్కడ ప్రమాదం వస్తుంది. కాబట్టి జీవన విధానాలు ఆయా దేశకాలమాన పరిస్థితులను బట్టి ఏర్పడి ఉండవచ్చు. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం, దివ్యాత్మ ఒకటే, దైవం ఒకటే. అందుకని భగవాన్ బాబా వారు అందరికీ కలిపి ఎన్ని ధర్మాల వాళ్ళు వచ్చినా సరే అందరికీ ఉపదేశం ఒకటే. ఏమిటది? దేవుడు ఉన్నాడు. పంచాక్షరి మంత్రం ఏమిటయ్యాది? దేవుడు ఉన్నాడు. ఒక క్రిస్టియన్ వచ్చాడండి, ఏమిటి ఆయనకు ఉపదేశం? దేవుడు ఉన్నాడు. ఒక హిందూ వచ్చాడండి, ఆయనకేం చెప్పారు? నీకు దేవుడు ఉన్నాడే. ఇంకో ముస్లిం వచ్చాడు, ఆయనకేమిటి? ఆయనకి దేవుడు ఉన్నాడు. ఓ పారసీ వచ్చాడు, ఆయనకేమిటి? ఆయనకి దేవుడు ఉన్నాడు. లేదు ఇంకో జొరాస్టర్ వచ్చాడు, ఆయనకి దేవుడు. అందరికీ ఒకటే ఉపదేశం, సర్వమానవులకు ఒకటే ఉపదేశం, దేవుడు ఉన్నాడు. ఇలా అంటే కుదురుతుందా స్వామి అన్నారు. నేను చెప్పినట్టుగా 1 సంవత్సరం ఈ ఒక్క మాటే అనిరా కుదురుతుందో లేదో తెలుస్తాను. ఆలోచించండి. ఎవరు ఏమన్నా అడగనివ్వండి, ఎవరు ఏదైనా చెప్పనివ్వండి, ఎవరు ఏదైనా మీతో ప్రవర్తించనివ్వండి, మీరేమనొచ్చు సమాధానం కింద? దేవుడు ఉన్నాడు. సరిపోతుందా? సరిపోదా? ఆలోచించండి. ఆ దేవుడు ఉన్నాడే సాయిరాం. మీరు చూడండి, ప్రశాంతి నిలయంలో అన్నం వడ్డించాలి, ఏమంటాం? సాయిరాం. అక్కర్లేదు, సాయిరాం. జరగండి, సాయిరాం. రండి, సాయిరాం. పొండి, సాయిరాం.
అరే ఒక్క మాటతో పని ఒక్క మాటతో పాటు అక్కడ ఏముంది అర్థమైందండి. ఇప్పుడు ఆ దేవుడు నాటితో సరిపోతున్నాను ఆయన. చూడండి, మీరు ఎవరైనా సరే అన్ని మానవ సంబంధాల్లో చూడండి, భార్య గారు భర్త గారిని వడ్డాణం తెమ్మని అడిగారండి. భర్త గారు ఏం చెప్పాలి? దేవుడు ఉన్నాడు. సమాధానం చెప్పినట్ట ఇప్పుడు ఈశ్వరానుగ్రహం ఎప్పుడైతే అప్పుడు తెస్తానండి, తేనని కాదు, ఇప్పుడే తెస్తానని కాదు, దేవుడు ఉన్నాడు, అంతేనా కాదా? అయిపోయింది, సమాధానం చెప్పినట్టు. ఇంతకీ భర్త గారు బయట నుంచి వచ్చారు, భోజనం పెట్టమన్నారు, ఆవిడేం చెప్పింది? దేవుడు. రామా, చెప్పినట్ట చెప్పినట్టే, సిద్ధంగా ఉందని అర్థం. వాళ్ళు గడుకు రావయ్యా పెడతానని. అర్థమైందండి. ఒకవేళ ఆ రోజు ఏకాదశి ఆయన మర్చిపోయాడు, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేది స్ఫురింప చేసినట్ట చేయనట? దేవుడు ఉన్నాడు అంది ఆవిడ. అప్పుడు ఏమైనట్టు? వాడు ఏకాదశి ఉపవాసం అయినా అనబెట్టమంటే ఏమిటి? సరే, ఏదో పండో ఫలమో ఆవిడకి అర్థమైపోయింది కదా ఆకలేసిందని. మరి అందులో ఆవిడ మాతృత్వం పనిచేస్తున్నా పనిచేదా? అప్పుడు ఆవిడ భార్య కాదు, అన్నం పెట్టేటప్పుడు ఎవరు? ఆవిడ తల్లి. మర్చిపోకూడదండి. మీరు ఒక్కరే 5 పాత్రలు కాదు, 50 పాత్రలు అయినా వేయగలరు మీరు. ఎవరు మీరు? ఇన్ని పాత్రలు వేస్తే భగవంతుడే. భగవంతుడు కాబట్టి అన్ని పాత్రలు ఎలా వేయగలుగుతామమ్మా? ఆలోచించండి. ఒక్కడే ఎన్నో రకాల వ్యవహారాలను, ఎన్నో రకాల వ్యాపారాలను, ఎన్నో మాటలను, ఎన్నో విధానాలను, ఎన్నో విజ్ఞానాలను ఒక్కడే ఎలా సముపార్జించగలుగుతున్నాడు? సమర్థవంతుడు కాకపోతే. ఆ సామర్థ్యం భగవంతుడు, నీలో ఉన్న శక్తి భగవంతుడు, నీలో ఉన్న జ్ఞానం భగవంతుడు, నీలో ఉన్న ఆనందం భగవంతుడు. అందమైనాడు. అందుకని ఉపనిషత్తులన్నీ కలిపి ఏం చెప్పినాయి? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఆ సర్వవ్యాపకమైనటువంటి దాంట్లో కూడాను అవే ఉన్నాయి, సత్యము, జ్ఞానము. మరి భగవంతుడు అంటే ఎక్కడ వెతకాలి? ఇప్పుడు లక్షణ రూపంలో వెతకాలి. సచ్చిదానందం అన్నా లక్షణమే, సత్యం, జ్ఞానం, అనంతం అన్నా కూడా లక్షణమే. లక్షణ రీత్యా భగవంతుడు ఉన్నాడు. అయ్యా బాబు, ఎక్కడున్నాడు? సర్వత్రా ఉన్నాడు. సర్వే సర్వత్రా ఉన్నాడట. ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలు లేకుండా అంతటా ఉన్నాడట. అదే మాట ఇక్కడ నిరూపిస్తున్నారు. అనేకంగా కనిపించడానికి వీలు లేదని భావం, అసలు వీలే లేదట. ఒకటి ఏకంగానే ఉండాలి కానీ అనేకమయ్యే అవకాశమే లేదట. అర్థమైందండి. పరబ్రహ్మ అద్వితీయమైనప్పుడు, రెండవదంటూ లేనప్పుడు ఆ ఆత్మ ఇంకొక దానికి కారణం మాత్రం ఎట్లా అవుతుంది? అయ్యే అవకాశం లేదు. అజ్ఞానం వల్ల మాత్రమే మనం ఈ విశ్వానికి ఆత్మ కారణం కాదు అని అనుకుంటున్నాం. అదే ఆ జ్ఞానం ఉంటే, పరబ్రహ్మం అనే జ్ఞానం ఉందండి, అప్పుడేమైంది? సర్వకారణం ఈశ్వరం. అందరికీ కారణస్థితులు ఎవరున్నారు? ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు ఆత్మస్వరూపమే. చూసుకోండి, అక్కడ అజ్ఞానం వల్ల మాత్రమే అంటే భేదభావం వచ్చేసింది, ఆ జ్ఞానం వల్ల మాత్రమే అంటే ఏకత్వం. కాబట్టి జ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఎప్పుడూ ఏకత్వమే ఉన్నది, అజ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఎప్పుడూ భిన్నత్వమే ఉన్నది. అంటే ఈ ప్రపంచానికి పరబ్రహ్మకు అభేదాన్నే సర్వశ్రుతులలో చెప్పబడింది. ఈ సందర్భంలో బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణ మంత్రంలో 19వ మంత్రంలో మనసైవాను ద్రష్టవ్యం నేహనానాస్తి కించన మృత్యోః సమృత్యుమాప్నోతి యా ఇహ నానేవ పశ్యతి. పరమాత్మలో అనేకత్వం, నానాత్వం అంటూ ఏదీ లేదు. భేదదర్శి అయిన వాడు ఒక మృత్యువు నుండి ఇంకొక మృత్యువుకు పోతాడు, అంటే పుడుతూ చస్తూ ఉంటాడు. మార్కండేయ వృత్తాంతం గమనిస్తే, ప్రకండ మహర్షి యొక్క పుత్రుడు మార్కండేయుడు. ఆయనకి ఈశ్వరవర ప్రసాది. ఈశ్వరవర ప్రసాదిగా ఎప్పుడైతే పుట్టాడో అప్పుడే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టా లేదా? ఉన్నట్టే కదా. కానీ ఈశ్వరుడు వరం ఇస్తే ఏం చెప్పాడు? తల్లిదండ్రికి ఒక ఆప్షన్ ఇచ్చాడు. దుర్గుణాలు కలిగినటువంటి దీర్ఘాయుష్మంతుడు కావాలా, సద్గుణాలు కలిగినటువంటి అల్పాయుష్కుడు కావాలా అని అడిగాడు. ఏమడుగుతాడు మనం?
చాలా కాలం ఉండేటువంటి వాడిని అడగాల, కొద్ది కాలం ఉన్నా మంచివాడైనటువంటి వాడు, సద్గుణాలు కలిగిన వాడు కావాలా? మనం మన గురించి ఏమనుకుంటున్నాం? అడిగేదా సంగదేవుడు. మనం మన గురించి ఏమనుకుంటున్నాం? ఇప్పుడు సద్గుణాలు కలిగి అల్పాయుష్యుడిగా జీవించడం కరెక్టా? దుర్గుణాలంటే అజ్ఞానం కలిగి దీర్ఘాయుష్మంతుడిగా జీవించడం కరెక్టా? కానీ మరి మనం ఇప్పుడు దీర్ఘాయుష్డుగా ఉన్నామే. 40 అయిపోయింది, 50 అయిపోయింది, 60 అయిపోయింది, 70 అయిపోయింది, 80 కూడా అయిపోయింది, 90, 100, 120 కూడా అయిపోయింది. మరి ఆత్మజ్ఞానం ఏమైనా పొందామా? పొందకపోతే ఇప్పుడు మనం ఏ కేటగిరీలో వేశారు? మనల్ని సద్గుణాలు కలిగిన వాళ్ళలో, సల్లక్షణాలు కలిగిన వాళ్ళలో, సద్దర్శనం కలిగిన వాళ్ళ టీంలో కలిపారేమిటి? మన ఏమన్నా కలపలేదుగా. ఆ లక్షణాలు నీకు లేవురా బాగున్నారు. అప్పుడు ఏమైందట? పుడుతూ చస్తూ, పుడుతూ చస్తూ అంటే కొత్త మృత్యు వచ్చిందా అని అడిగారు. ఏ జన్మకు ఆ జన్మ ఎప్పటికప్పుడు కొత్త మృత్యు వచ్చినట్టు కనబడుతుందా? చనిపోయిందే మరలా చనిపోతుందట. అంతే. బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్పిందండి? నాయన సకల జీవులు ఒక్కసారి పుట్టారట, తర్వాత నుంచి ఏం జరుగుతుందట? చనిపోయిందే మరలా చనిపోతుందట. అంతే. అదేమిటండి చనిపోయింది మరలా పుట్టకుండా ఎలా చనిపోతుందన్నారట. ఒరే పుట్టిందనటమే భ్రాంతిరా నాయనా. చనిపోయి పంచభూతాల్లో కలిసిపోయింది, మళ్ళా పంచభూతాల్లోంచి బయటకు వచ్చింది, మళ్ళీ ఇందులో కలిసిపోయింది, మళ్ళా చనిపోయిందే మళ్ళా చనిపోతుంది. అసలు చనిపోకుండా ఉంటే కదా. కాబట్టి ఈ సైకిల్ని ఎక్కడ ఆపాలి? మృత్యువే లేదు, మృత్యుంజయత్వం, మృత్యువుని అధిగమించడం అనేటటువంటి స్థితికి చేరుకుంటే తప్ప ఈ పుట్టింది పోవడం అనేది ఈ సైకిల్ ఆగడం లేదు. కాబట్టి మానవుడు తప్పక ప్రయత్నించవలసింది జ్ఞానంతో ఏమిటి? చనిపోయిందే మరలా చనిపోతుందనే సత్యం తెలుసుకుని మరలా పుట్టలేదు. అసలు నేను పోయిన జన్మలో ఆల్రెడీ పోయిందే, అదే ఇప్పుడు మళ్ళా పోతుంది. ఎవరైనా కానీ పోయిందే మళ్ళా పోతుందంటే ఎవరైనా దుఃఖిస్తారా? ఎప్పుడు దుఃఖించాడట? ఇప్పుడు ఆల్రెడీ ఉంది, పోతే మళ్ళీ కనపడలేదండి బాబు. పోతే మళ్ళీ కనపడకుండా ఎక్కడ పోయింది? మరో చోట కనపడింది. ఇక్కడ కనపడకపోవచ్చు, మరో చోట కనపడింది. అప్పుడు పోయింది ఎక్కడ? పోలేదుగా. కాబట్టి ద్రవ్య నిత్యత్వ నియమమైన, శక్తి నిత్యత్వ నియమమైన ఏం చెప్తోంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కానీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కానీ మనలో ఏమున్నాయండి? పదార్థం, శక్తి. ఎంతకే ఇక్కడ ఏమున్నాయి? నైదర్ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్టర్డ్. అబ్బా మనకు అంటప్పుడు జ్ఞాన పాఠం బాగా వచ్చాడు. అదే ఆత్మజ్ఞానంలో కూడా ఉంది. అదే చెప్తున్నాడు, నాయన కొత్తగా పుట్టలేదురా నాయన. పోనీ కొత్తగా పోయిందంటవా? పోలేదు. పుట్టిందే మరల పుడుతోంది, పోయిందే మరల పోతుంది. అంతే తప్ప కేవలం ఆకార భేదమే తప్ప వస్తు భేదం కాదు, లక్షణ భేదం కాదు. ఎన్నిసార్లు మారినా పదార్థం పదార్థమే, శక్తి శక్తి. అది ద్రవ స్థితిలో ఉండవచ్చు, వాయు స్థితిలో ఉండవచ్చు, ఘన స్థితిలో ఉండవచ్చు. లేదా ఆ శక్తి విద్యుత్ శక్తిగా ఉండవచ్చు, విద్యుదయస్కాంత శక్తిగా ఉండవచ్చు, గురుత్వాకర్షణ శక్తిగా ఉండవచ్చు, సూర్యుని యొక్క శక్తి సౌరశక్తిగా ఉండవచ్చు, ఎన్ని రూపాలైనా ఉండవచ్చు కాక. కానీ మౌలికంగా అదేమిటి? శక్తే. మౌలికంగా ఇదేమిటి? పదార్థం. అంతే. అర్థమైందండి? మనమేమన్నాం, తోటకూర వేరే, గోంగూర వేరే. అంతే. రెండు ఒకటి కాదండి బాబు. అదేమిటి? గోంగూర పుల్లగా ఉంటుంది, తోటకూర తీగ. ఇప్పుడు ఇది ఎక్కడొచ్చింది? ఇప్పుడు భ్రాంతిమయ దృష్టి, పదార్థం కాదు, భ్రాంతిమయ దృష్టి చేత కలిగి. అర్థమైందండి? ఏవి పుట్టినా ఎందులో పుట్టాలి? పంచభూతాల్లోనే పుట్టాలి. ఏవి పోయినా ఎక్కడికి పోవాలి? కొత్త తేవచ్చుకోడు. కాబట్టి పుట్టడం కాదయ్యా బాబు, పోయిందే మళ్ళా పోదు. బృహదారణ్యకోపనిషత్తుకి ఎన్ని చోట్ల ఎన్నిసార్లు దాన్ని ఎందుకు ఉదహరిస్తారయ్యా అంటే ఇదే విషయం. ఏమిటంతా ఇంతకంటే మనమంతా ఒక పెద్ద అరణ్యంలో ఉన్నామట. బృహత్ అరణ్యం. ఎంత పెద్ద అరణ్యంలో ఉన్నామయ్యా? బ్రహ్మాండ వ్యాప్త అరణ్యంలో ఉన్నాం.
అంత అరణ్యంలో ఉండి నేను అరణ్యం కంటే వేరే అన్నాడు. కరెక్టేనా? అరణ్యంలో ఉన్నటువంటి జీవరాశి, అరణ్యం మీద ఆధారపడిన జీవరాశి అరణ్యం కంటే భిన్నమేనా? కాబట్టి కారణమైన బ్రహ్మము, కార్యమైనటువంటి సృష్టి రెండు ఒకటే, అంతేగాని వేరు కాదు. దాన్ని వేరు అని అనుకోవడంలో అజ్ఞానం ఉన్నది, దేహభ్రాంతి ఉన్నది. దోషోపి విహిత శృత్యా మృత్యోర్మృత్యుం సగచ్చతి ఇహ పశ్యతి నానాత్వం మాయయా వంచితో నరః. ఇందులో ముఖ్యమైనటువంటిది ఏంటండి? మాయయా వంచితో నరః, అదొకటి. ఇంకోటి ఏంటి? మృత్యోర్మృత్యుం సగచ్చతి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు శ్లోకం చెప్పలేదా? ఏంటో చెప్పలేదంటవా? వ్యాప్య శృత్యా దీంట్లో చెప్పలేదంటవా? నానాత్వం స్వముఖేనా, నీ కనబడుతుందే కానీ వాస్తవంలో లేదు. ఒక మృత్యువు నుండి వేరొక మృత్యువుకు పోతాడు, అక్కడ పట్టుకున్నాడండి. జీవుడు ఏమంటున్నాడు? నేను ఒక మృత్యువు నుంచి ఒక మృత్యువుకు పోవటం లేదు, మధ్యలో ఇంకోటి కూడా ఉంది నాకు. ఏమిటది? మధ్యలో ఒకసారి పుట్టానండి, ఓయ్ మీరు మర్చిపోతున్నారు. నా ప్రయాణం మృత్యువు నుంచి మృత్యువు కాదు, జనన నుంచి మరణానికే అంటున్నవాడు ఎవడట? జీవుడు. ఈశ్వరుడు ఏమంటున్నాడండి? మృత్యువు నుంచి మృత్యువు. మార్కండేయుడు మృత్యుంజయుడు అంటే అర్థమేంటి? ఆయన ఈ ప్రయాణాన్ని బ్రేక్ చేశాడు. ఎవరిని ఆశ్రయించి? ఈశ్వరుని ఆశ్రయించి. తల్లిదండ్రులను అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నాయనా నువ్వు వెళ్ళిపోయే టైం వచ్చిందన్నారు. వెళ్ళిపోయే టైం వచ్చిందంటే మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఎవరైనా కానీ బాధపడాలా వద్దా? తల్లిదండ్రి సహజంగానే బాధపడ్డారు. మీ బాధను నేను చూడలేకపోతున్నాను, ఇది పరిష్కారం ఏమిటన్నాడు. నువ్వు ఈశ్వర వరప్రసాదిని అయినా ఈశ్వరుడు తప్ప దీనికి ఎవరు పరిష్కారం చెప్పలేరా? వెళ్ళి ఆ ఈశ్వరుని ఆశ్రయించు, ఆయన తప్ప దీనికి మార్గం లేదు అన్నాడు. సరే, ఈయన అహోరాత్రాలు ఎండావాన అనక, ఆకలి నిద్ర దప్పికలు గుర్తించక, జీవభావంతో ఉన్నటువంటి అన్ని లక్షణాలని పక్కకు పెట్టి ఆ ఈశ్వరాశ్రయాన్ని పొంది సదా ఈశ్వరారాధనలో మునిగి తేలడం మొదలుపెట్టాడు. మరి ఇప్పుడు ఈయన టైం అయిపోవాలా అయిపోకూడదా? అయిపోయింది. యమధర్మరాజు గారు వచ్చారు. ఏమన్నాడు? అక్కడ ఒక విషయం ఉంది. ఏమిటి? ఈశ్వరాశ్రయం పొందినవాడు ఈశ్వరుడు ఒకటే. ఈశ్వరాశ్రయం పొందినవాడు ఈశ్వరుడు ఒకటే. ఈశ్వరుడికి మృత్యు ఉందా? లేదు. ఈశ్వరాశ్రయంలో నుంచి ఆయన బయటకు వచ్చేస్తే మెళ్ళ యమపాశం వేసేసి ప్రాణాలు పట్టుకోవచ్చు. ఇది అందులో ఉన్నటువంటి సృష్టి ధర్మం. ఈయన ఏం చెప్పాడు? మార్కండేయ బయటికి రా అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఈశ్వరాశ్రయం వదిలి నేను లేను రాను, రెండు చెప్పాడు. ఈశ్వరాశ్రయం వదిలి నేను లేను, అసలు నేను రాను. ఇప్పుడేం చేయాలి? ఈయన మరి ఈయన ధర్మాన్ని పాటించాలా వద్దా? వెళ్ళిన ఆయన యమపాశం వేయాలా వద్దా? ప్రాణాలు పట్టుకుపోవాలా వద్దా? ఆయనకి భగవంతుడు అప్పచెప్పిన డ్యూటీ అది. చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? చేసేటప్పుడు ఏమైనా ఆలోచించాలి. జీవుడు మెళ్ళలో వేయడానికి నీకు అధికారం ఇచ్చారే కానీ ఈశ్వరుడు మెళ్ళలో వేయడానికి ఎవరిచ్చారు అధికారం? అదేనండి లాజిక్ ఎక్కడ మిస్ అయిపోయినప్పుడు. ఈశ్వరుడు మెళ్ళలో వేయడానికి అధికారం లేదు యమపాశాన్ని, కానీ ఆవేశానికి గురయ్యట అంతే, తత్కాలవత్. దేవతేగా, దైవమేగా. యమధర్మరాజు అంటే దైవమే. మరి అంత దివ్య పురుషుడు యమపాశాన్ని వేసేటప్పుడు జీవుడి మెళ్ళలో పడుతుందా ఈశ్వరుడి మెళ్ళలో పడుతుందా గ్రహించలేదా? ఆవేశానికి లోనై ఈశ్వరుడి మెళ్ళలో వేసేసాడు. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా ఇది అనుచితం కదా అంటే సినిమాలో చూపెట్టినట్టు జరిగింది అనుకో మాకండి, అలా ఏం జరగలేదు. ఎడంకాలతో తనటం, త్రిశూలంతో పడవడం ఇత్యాదులు ఏం లేవు. అవన్నీ పొయిటిక్ మోడల్ అనమాట. అంటే అలా చెప్పకపోతే కథ రక్తి కట్టదు, మీరు బాగా గుర్తెట్టుకోరు. ఏదండి ఆయన ఒక ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు. ఆయన ఈశ్వరాశ్రయం పొందిన జీవి ఈశ్వర స్థితిని పొందాడు. ఈశ్వరుడు మృత్యుంజయుడు కదా, మరి అప్పుడు ఈ జీవుడు కూడా ఈశ్వర స్థితిని పొందినప్పుడు వీడు కూడా మృత్యుంజయుడు కదా.
మరి నువ్వు వాడిని చిరంజీవిగా వదిలేయవలసిందే, అంతే తప్ప యమపాశం వాడి మెడలో పడే అవకాశం లేదు. అలాగా మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు. ఇప్పుడు జీవేశ్వరైక్యం పొందిన వాళ్ళందరూ ఏమవుతారు? చిరంజీవులే అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అద్వైతం ఏం చెప్పింది? ఇప్పుడు నిన్ను అసలు జీవుడు ఎవరు జీవించమన్నారు? నువ్వు ఈశ్వరుడుగానే జీవించవచ్చుగా, ఆ ఈశ్వరాశ్రయంతోనే జీవించవచ్చుగా. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నప్పుడు ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడని పరిగెట్టడం ఎందుకు? నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడినే పట్టుకుని ఈశ్వరాశ్రయంతో నువ్వు జీవిస్తే అప్పుడు నువ్వెవరు? ఈశ్వరుడివే. కాబట్టి భగవంతుడికి ఏ భాష తెలుస్తుంది? ఇంగ్లీషా, సంస్కృతమా, తెలుగా, తమిళ, భారతదేశ భాషలేనా? ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ తెలీదా? అవన్నీ ఆ భాషలతో పని లేదే. ఎక్కడ ఏ మనిషి ఏ భాషలో మాట్లాడినా వాడిలో హృదయం ఉందా లేదా? ఆ హృదయంలో ఉన్న ఈశ్వరుడు హృదయ భాషనే కదా గుర్తిస్తున్నాడు. కాబట్టి భగవంతుడితో మాట్లాడాలంటే మనకే భాష తెలిసి ఉండాలి? హృదయ భాషే తెలిసి ఉండాలి. అలా నీవు నీ హృదయంలో ఉన్న ఈశ్వరాశ్రయం కనుక నువ్వు పొందినట్లయితే అప్పుడు జీవేశ్వరో ఐక్య అభిన్న అనేది జీవించి ఉండగానే పొందవచ్చు అని మార్కండేయుడు నిరూపించాడు. ఆ మార్కండేయులు ఎలా అయితే జీవించాడో మనం కూడా అలా జీవించినట్లయితే మనం కూడా చిరంజీవులమే, ఏం భేదం లేదు. కానీ నాకు నానాత్వం కనబడుతుంది కదండి అనకూడదట. మళ్ళా అర్థమైందండి? మళ్ళా బయటకు వచ్చి అబ్బో నాకు చాలా ప్రపంచం కనబడుతుందండి అన్నావు అనుకోండి, అప్పుడు ఏమైపోయింది? మళ్ళీ ఎవరైపోయావు? మళ్ళా పక్కన యమధర్మరాజు ప్రత్యక్షం ఏం చెప్పాడు? ఏది చనిపోతుందో మళ్ళా అదే చనిపోతుందయ్యా బాబు. మృత్యోర్మృత్యుం సగచ్చతి. పోయినసారి పోయినది ఏదైతే ఎలా పోయావో ఈసారి కూడా అలాగే పోయావు. ఏమీ తేడా లేదట. ఇప్పటికి 100 జన్మలో 1,00,000 జన్మలో అయినాయి అనుకోండి, ప్రతి జన్మలోనూ మృత్యు వచ్చిందా రాలేదా? ఏమీ కొత్తగా రాలా. మృత్యు ఎప్పుడూ ఒకలాగానే వస్తుంది. అర్థమైందండి? అది దీని అర్థం. మృత్యోర్మృత్యు సగచ్చతి. అంతేగాని నిన్న చనిపోయాడు, గత జన్మలో చనిపోయిన మృత్యువు వేరే, ఈ జన్మలో చనిపోయిన మృత్యువు వేరే అనడానికి వీల్లేదట. మృత్యు ఎప్పుడూ సమానమే, ఈశ్వరుడు ఎప్పుడూ సమానమే, ఆత్మ ఎప్పుడూ సమానమే, సర్వదేవతా స్వరూపమైన భగవంతుడు ఎప్పుడూ సమానమే, భేదం లేదు. ఒక మృత్యువు నుండి వేరొక మృత్యువుకు పోతాడని చెప్పి శృతి నానాత్వ దర్శనంలో గల దోషాన్ని చెప్పింది. మానవుడు మాయ వల్ల మోసగింపబడి మాత్రమే ఈ ప్రపంచంలో నానాత్వాన్ని చూస్తున్నాడు. ప్రపంచము వేరు, పరబ్రహ్మ వేరు అని అనుకుంటున్నాడు. మాయ చేతంటే, మాయ అంటే ఏమిటి? 3 గుణాలు. మాయ అంటే ఏమిటండి? 3 గుణాలు. త్రిగుణాత్మిక అహం. ఏంటంటే మాయ అంటే? త్రిగుణాత్మిక అహం. దైవీ శేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా అమేయాం తరంతితే. నాయన, సాధారణంగా ఎవరి చేత కూడా దాటడానికి వీలు కానటువంటి ఈ త్రిగుణాత్మకమైన అహం నన్ను శరణుజొచ్చి నన్నే ఆశ్రయించి నా స్థితినే పొంది 3 మాటలు కలిపి ఒకటే మాట చెప్పాడు. అర్థమైందండి? ఏం చేయాలంటే మనం ఆశ్రయించాలి, శరణాగతిలో ఇవ్వాలి. ఆయనకి నీకు భేదం లేదనే స్థితిలో ఉండాలట. ఆయనకి నీకు భేదం లేదనే స్థితిలో ఉంటే జ్ఞాన మార్గం, ఆయన శరణాగతిలో ఉంటే భక్తి మార్గం, ఆయనను ఆశ్రయించే పనిలో ఉంటే కర్మ మార్గం. ఇప్పుడు కర్మ మార్గంలో ఈశ్వరుడు వేరే, భక్తి మార్గంలో ఈశ్వరుడు వేరే, జ్ఞాన మార్గంలో ఈశ్వరుడు వేరే ఉన్నారు లేడుగా. అర్థమైందండి? 3 కలిపి ఒక్క అద్వైతాన్నే నిరూపిస్తున్నాయి. ఒక మృత్యువు నుండి వేరొక మృత్యువుకు పోతాడు అనేటటువంటి సంకెళ్ళ నుంచి బయటపడాలి. ఇది ఎటువంటిదటండి? ఒక సంకెళ్ళు ఎలా అయితే ఒక జీవిని, ఒక పశువుని కట్టేయాలనుకోండి ఏం కావాలి? ఓ తాడు కావాలి. ఒక జీవిని కట్టేయాలంటే ఏం కావాలి? ఆ జీవి యొక్క సామర్థ్యాన్ని బట్టి దాన్ని బంధించగలిగేటటువంటి బంధనం కావాలి. ఒక గొన్న ఏనుగుని కట్టేయాలండి, ఏదో మేకనో గొర్రెనో కట్టేసినట్టు చిన్న తాడుతో కట్టేస్తే ఉంటుంది? అది ఉండదు. పెద్ద గొలుసులతో కట్టేస్తారు చిన్న ఏనుగుని, అవునా కదా? ఎందుకని?
ఒకసారి లాగిందంటే ఎన్ని తాళ్ళు కట్టినా అది ఆగదు, అవునా కదా? దాని పక్కనే పెద్ద కొండంత ఏనుగు ఉంటుందండి, దాన్ని మాత్రం చిన్న తాడుతో కట్టి, ఉన్న ఏనుగునేమో దేంతో కట్టేశాడు? పెద్ద పెద్ద ఇనప సంఖ్యలతో కట్టేశాడు. పెద్ద కొండంత ఏనుగునేమో ఒక తాడుతో కట్టాడు. ఎందువల్ల అంటావు? ఆ గొన్న ఏనుగుని చూసి ఈ పెద్ద ఏనుగు అనుకుందట, నా జీవిత కాలం ట్రై చేశారు, తెగదు, అందుకని ట్రై చేయడం మానేశాను. ఏం చెప్పిందండి? ఎంత ప్రయత్నించినా ఆ సంఖ్యలు తెగవయ్యా బాబు, పోవి, వదిలేయి, ఆ పోరాటం వదిలేయి, సంఖ్యలు తెగొట్టుకుందామనే పోరాటాన్ని వదిలేసేయి, హాయిగా నాలాగా ఉండు. వాడేది ఎవరి కోసం తెచ్చి పెడతాడు మనకి? మనం వెళ్ళి ఆహారం సంపాదించుకోకల్లా, ఆ కట్టేశాడంటే ఓ యజమాని ఉన్నట్టేనా కదా, ఆ యజమాని కష్టపడకుండా ఆహారం తెచ్చి పెడతాడు. కాబట్టి హాయిగా తిని బ్రతికేయచ్చు కదా, బంధం అయితే ఏమిటి అని పెద్ద ఏనుగు చిన్న ఏనుగుకి చెప్పిందట. ఇప్పుడు చిన్న ఏనుగు ఏం చేయాలి? ఊరుకోవాలా పోరాడాలా? పోరాడాలా? ఆ పోరాటాన్ని సహజంగా వదిలేసేంత వరకు పోరాడుతుంది, అవునా కదా? ఇందులో ఒక జీవభావం ఉంది, ఒక ఈశ్వర భావం కూడా ఉంది. ఈ ఉపమానం రెండు పక్షాల్లో పనికొస్తుంది సుమి. భ్రాంతిగతం, పోరాడను, సంఖ్యలు తెంచుకోను, అవి ఎప్పటికీ తెగవు, అది ఎప్పటికీ ఉండేదే అనటం జీవభ్రాంతి. మనం కూడా అనేక జన్మలలో పోరాడి ఈ జన్మలో విశ్రాంతి తీసుకుంటాం. ఏమని? ఇది ఎప్పటికీ అవసరం. ఆయన ఏదో చెప్తున్నాడు కానీ అది అవదండి బాబు. నేను చాలాసార్లు ప్రయత్నించానండి, నా ఎరుకలో ఎన్నిసార్లు ప్రయత్నించానో అదే, నా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించినా కూడా అది అవ్వదు. కాబట్టి ఈ జన్మలో విరమించేసి మళ్ళీ ఎప్పుడు పోరాడతావయ్యా? ఈ జన్మకు అవదులేండి, వచ్చే జన్మలో చూసుకుందాం. మరి అప్పుడు ఏమవ్వాలి? ఏదైతే మృత్యువు బారిన పడిందో మరల వచ్చే జన్మలో కూడా మరలా మరోసారి మృత్యువు బారిన పడుతుంది. ఇప్పుడు కొత్తది ఎక్కడుంది? అక్కడ పుట్టడం వల్ల ఏమైనా కొత్తది వచ్చిందా? రాలేదుగా. ఉన్న జీవుడే ఇప్పుడు మృత్యువు బారిన పడ్డాడండి, మళ్ళీ ఇంకోసారి పడతానంట. అంతే తప్ప నేను మళ్ళా కొత్తగా పుట్టాను, కొత్తగా వ్యవహరించాను, కొత్తగా పోరాడాను, కొత్తగా భ్రాంతిని దూరం చేసుకున్నాను, కొత్త భ్రాంతి లేదు, కొత్త జన్మ లేదు. ఎప్పుడు ఉన్నది అర్థం చేసుకుంటాం. ఉన్నది ఉన్నట్లుగా ఉండడం వచ్చిందేమో కొండంత ఏనుకట్ట, కదలకుండా ఉండలేని పరిస్థితి గున్న ఏనుకట్ట. అర్థమేనండి? కొండంత ఏనుగు కదలదండి, మీరు చూసుకోండి. అదంత సులభంగా ఏం కదలదు, ఉన్న చోటే ఉంటుంది. అది పక్కనున్న చిన్న ఏనుగండి ఏం చేస్తూ ఉంటుంది? అటు ఇటు పరిగెడుతుంటుంది. అటు ఇటు పరిగెడుతుంటే అది వెళ్ళి దేని గుద్దుకుంటే అది బదలైపోతుంటుంది. అది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షెడ్డును గుద్దుకుంది అనుకోండి, మొత్తం పడిపోతుంది కదా. అందుకని దాని ఏం చేశాట? పెద్ద సంఖ్యలతో కట్టేశాడు. కాబట్టి కదిలేదాన్ని ఏం చేయాలి? కదలకుండా ఉంచాలంటే పెద్ద పెద్ద సంఖ్యలతో కట్టేయాలి. కదలకుండా ఉంటే చిన్న తాడుతో కడితే చాలు. మంగళసూత్రం ఏంటండి? చిన్న తాడ పెద్ద సంఖ్యల? అదేమిటి? ఎందుకని? మీరు కదలరు కాబట్టి. మీరు ఈశ్వరుడని చెప్పడం, నేను నీలో ఈశ్వరుని చూస్తున్నానని చెప్పడం, నీవు నాలో ఈశ్వరుని చూడమని చెప్పడం. ఏమండి, ఈవిడ ఏమైనా సరే వెళ్ళిపోతుంది కాబట్టి గ్యారంటీగా పెద్ద సంఖ్యలు ముడేసేద్దాం వెళ్ళ. అప్పుడు ఏమైపోయింది? ఆలోచించండి. ఎక్కడో మన దృష్టి దోషం, భ్రాంతి. కాబట్టి సమస్య అంతా దృగ్భ్రాంతిలోనే ఉన్నది. ఆ దృగ్భ్రమని కనుక విడిచినట్లయితే మనదంతా ఆత్మస్వరూపమే, పరమాత్మస్వరూపమే, పరబ్రహ్మ మాత్రమే. కాబట్టి ఎవరైతే ఈ ఆత్మానుభూతిని, ఈ అద్వితీయమైనటువంటి ఆత్మానుభూతిని పొందినవాడు మాత్రమే ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడతాడు. వాస్తవానికి అది జనన మరణ చక్రంతో ఏమిటది? కేవలం మృత్యు చక్రం. అది బట్టి మరణ చక్రం అన్నాడు. జనన మరణ చక్రం అంటే ఒప్పుకోడు. అద్వైతం దృష్ట్యా, ద్వైతం దృష్ట్యా అన్నారు మీరు.
పుట్టానండి బాబు, ఎప్పుడు పుట్టానండి బాబు, 50 ఏళ్ల క్రితం పుట్టానండి, 100 ఏళ్ల క్రితం పుట్టాను. అద్వైతం దృష్ట్యా నువ్వు పుట్టలేదురా బాబు. అది కేవలం మృత్యు చక్రం. ఆత్మానుభూతిని కనుక పొందినట్లయితే, సర్వవ్యాపక స్థితిని కనుక నువ్వు పొందినట్లయితే, సర్వసాక్షిత్వ స్థితిలో కనుక ఉన్నట్లయితే నీకు మరల మృత్యువే లేదు. ఇంతవరకు ద్వైత మిథ్యాత్వాన్ని విశదీకరించారు. ఇక జగత్తే బ్రహ్మస్వరూపమని భవిష్యత్ ఉపదేశాలలో బోధిస్తారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.